భవిష్యత్తులో ఇంకా మంచి కార్యక్రమాలు కూడా చేస్తామని చెప్పి. అనకాపల్లి జిల్లా నరసీపట్నంలో ఉగాది పచ్చడి పంపిణీ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. శారదానగర్ బైపాస్ రోడ్లోని శ్రీ వల్లి దేవసేన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవాలయంలో టీడీపీ నాయకుడు ముమ్మారెడ్డి వెంకటేశ్వర్ల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. తెలుగు సంస్కృతి సాంప్రదాయాలను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో ఉగాది పచ్చడి పంపిణీ చేపట్టినట్లుగా ఆయన తెలిపారు. ఇక స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు సహా నాయకులకు ఉగాది శుభాకాంక్షలు తెలిపారు. బైపాస్ రోడ్లో ఉన్న దేవాలయం నందు ఈరోజు ఉగాది పచ్చడి పంపిణీ కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఇందుచేత ఇది స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు గారు తెలుగు యొక్క గొప్పతనాన్ని నలుదిశలా చాటి చెప్పాలని ఆయన పిలిపివ్వడం జరిగింది. అందులో భాగంగానే ఈరోజు ఈ ఉగాది పచ్చడి పంపిణీ కార్యక్రమం చేపట్టడం జరిగింది. ముఖ్యంగా ఈరోజు స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు పద్మావతి దంపతులకు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చింతకాయల విజయబాబుకి, అదేవిధంగా స్పీకర్ గారు శాసనసభలో కూడా తెలుగు ప్రతి ఒక్కరూ మాట్లాడాలి, తెలుగులోనే ఉండాలి, చెప్పాలి అనే ఒక శాసనం చేయడం ద్వారా ఈరోజు ప్రతి ఒక్క ఎమ్మెల్యే కూడా తెలుగులో మాట్లాడుతున్నారని చెప్పడం జరిగింది. అదేవిధంగా ఆయన ప్రతి ఇంట్లో కూడా తల్లిదండ్రులని అమ్మ నాన్న అని తెలుగులో ఉచ్చరించాలని జరిగింది. అదేవిధంగా తెలుగు యొక్క సాంప్రదాయాలను గౌరవించాలనే ఉద్దేశంతో మన స్పీకర్ అయ్యన్న పాత్రుడు గారు ప్రతి సభలో కూడా ప్రతి పండగని మన తెలుగు పది ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరు కూడా పాల్గొనడం జరిగింది. ఇందులో పాల్గొని ప్రజలందరూ కూడా ఉగాది పచ్చడిని స్వీకరించడం జరిగింది. వారందరికీ కూడా తెలుగు ప్రజలకు అందరికీ కూడా మరొకసారి ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. తెలుగు సంవత్సరాది ఉగాది పర్వదినం సందర్భంగా ఈరోజు శ్రీ 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 వల్లి దేవసేన సుబ్రహ్మణ్య స్వామి దేవాలయం